ఇన్ని లక్ష ఉద్యోగాలు 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చినా కూడా మేమెక్కడా దాని గురించి డక్కా బజాయించలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడో లేదో, వస్తున్నాయిలే. మరి ప్రతిదానికి ఒక కాగ్నిజెంట్ ఫ్యాక్టరీని తెచ్చాడు. తమిళనాడుకు కూడా కాగ్నిజెంట్ ఫ్యాక్టరీ వచ్చింది, మరి కోయంబత్తూరుకు కూడా వచ్చింది. ఈ విధంగా డంకా కొట్టుకోలేదు చంద్రబాబు నాయుడు కొట్టినట్టుగా. రాబోయేదానికి ఎందుకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నాడు? ఇది పొరపాటు. నువ్వు చేసేది చేసి చూపించు. దాని కాగ్నిజెంట్ ఫ్యాక్టరీ వల్ల 1000 ఉద్యోగాలు వస్తాయో, 2000 వస్తాయో లేదో పూర్తిగా ఇంకా వివరాలు రాలేదు. శ్రీ సిటీలో మేము 1,00,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాం. మేము ఎప్పుడు నీలాగా జంబాలుగా చెప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు కొంచెం ఇవన్నీ ప్రకటనలు ఇవన్నీ ఎక్కువగా మాట్లాడడం కంటే పని చేసి చూపిస్తే బాగుంటుంది. నీకు ఒక పని పెడుతున్నా నేను పత్రికల ద్వారా నెల్లూరు జిల్లా నుంచి.